వద్దు చిత్రగుప్త గారు, నేనెవరి శరీరంలో ప్రవేశించను. ప్లీజ్ ప్లీజ్, ఎలాగోలాగా వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడదాం. పదండి పదండి. బంగారం లాంటి భవిష్యత్తున్న పిల్లండి, పాపం ఇలా అర్ధాంతరంగా అర్థం లేకుండా ఆగిపోకూడదు. రండి ప్లీజ్. బాలిక, తనను మీరిన ధర్మం, న్యాయం, మంచితనం ఎన్నడూ మంచిది కాదు. అతి అనున్నది ఎన్నటికైనా చేటే. స్వార్థంగా ఉండడమే మీరు చెప్తున్న మంచి అనంటే నేను ఎప్పటికీ అంత మంచిగా ఉండలేను చిత్రగుప్త గారు. అవసరం అవకాశం కంటే మానవత్వమే గొప్పది అన్న సిద్ధాంతంలో బతికాను నేను. బాలిక, నీకున్న అవసరానికి, ఇటువంటి అవకాశానికి నీవు ఒప్పుకొనుట లేదు అనినా నీ విలువలు ఎటువంటివో నాకు బాగా అవగతమైనది. కానీ ఒక్కటి యోచించుము, నీవు ఆ బాలిక శరీరము తీసుకొన్నను తీసుకోకపోయినను ఆ బాలిక మరణం తథ్యము. నీవు ఒప్పుకొనిన ఎడల ఆ శరీరంలోనికి ప్రవేశించదు, లేదనినా యమ. సరే చిత్రగుప్త గారు, మీరన్నట్టు నేను ఆ అమ్మాయి శరీరంలోకి వెళ్ళడానికి